చాలా రోజుల నుండి ఎంతో మందికి ఉన్న సమస్య ఏడిఆర్. దాన్ని నిర్మూలించడానికి అందరికీ అర్థమయ్యే రీతిలో ఎడ్యుకేషన్తో పాటు ఎంటర్టైనింగ్గా చెప్పాలన్న ప్రయత్నమే మా వీడియో. ఇదే చేసి అందరికీ అర్థమవుతుందని ఆశిస్తున్నాం. బుర్ర పగిలి మొగుడు ఏడుస్తుంటే చపాతీ కర్ర విరిగిందని బెల్లం ఏడ్చిందంట. కూర్చో కూర్చో ఎంత వర్క్ ఉంటుంది నాకు, అది గనక చేయకపోతే రేపు జాబ్ లోంచి సార్ అంటే ఆగమ్మా. ఎంత వర్క్ ఉంటుంది సార్, నాకు, సార్. అది గనక చేయకపోతే ఏంటమ్మా నీ బాగా చెప్పమ్మా. చెప్పమ్మా. గుండెల్లో దడగా ఒళ్ళంతా చెమటలుగా ఉంది సార్. చేయగలదామా? అమ్మ బీపీ నీకు 180 ఉందమ్మా. మందులు రాసిస్తాను, బయట తీసుకోండి. ఓకే సార్. ఎవరు నువ్వు? బ్రతుకుల లక్షణాలకి నీ భయానికి ప్రతిరూపాన్నే. కళ్ళు గిర్రున తిరుగుతున్నాయా? తల నొప్పిగా ఉందా? ఇంకా చాలా లక్షణాలు ఉన్నట్టున్నాయి. భయంగా ఉందా? నీకు పెద్ద రోగం వచ్చింది. నువ్వు మెల్లగా చనిపోతావు. నువ్వే కాదు, మనుషులందరూ చనిపోతారు. నాలాంటి లక్షణాలతో అందరినీ చంపేస్తా, అందరినీ అంతం చేస్తా. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని అందరిలో మామూలే. వీటికి నేను భయపడకూడదు, ఎదిరించాలి. సిస్టర్, ఆ పేషెంట్ కి వైటల్ చెక్ చేసి డాక్టర్, నాకు నిన్నట్టుండి ర్యాషెస్ గా గుండె దడగా ఉంది డాక్టర్. ప్రశాంతంగా ఉండు. ఫస్ట్ ఇటు వచ్చి కూర్చో. సార్, నాకు నిన్నట్టుండి ఏదో ర్యాషెస్ తో ఇచ్చింగ్ వస్తుంది సార్. ఇంతకు ముందే వచ్చినాయా లేదా ఇప్పుడే కొత్తగా వస్తున్నాయమ్మా? లేదు సార్, నాకు ఎంత ముందు ఏం లేదు సార్. నేను నిన్నటి నుంచి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచే సార్ నాకు రియాక్షన్స్ అన్ని వస్తున్నాయి సార్. ఇవాళే వచ్చినాయా? అంటే టాబ్లెట్స్ కానీ అలాంటివి ఏమైనా తీసుకున్నారా? సార్, నిన్న మైకంలో ఉందని ఆర్ఎంపీ డాక్టర్కి వెళ్ళాను సార్. ఆయన నాకు మెటాక్స్ 25 mg అని టాబ్లెట్ ఇచ్చాడు. అదే ఎందుకు ఇచ్చారు? అది బీపీ టాబ్లెట్ కదా. బీపీ చెక్ చేశారా? చెక్ చేశారు సార్. ఎంత ఉందన్నారు? ఒక 190, 200 ఉందని చెప్పారు. 190, 200 ఉందన్నారా? అవును సార్. ఇప్పుడు కూడా ఏదో మైకంగా ఇచ్చింగ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు వచ్చింది ఇలా? నిన్న డ్రగ్ వేసుకున్నాను సార్, ఈ రోజు నుండి ఇచ్చింగ్ లా వస్తుంది. అది టాబ్లెట్స్ వల్లేనమ్మా, కంగారు పడద్దు. టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కొంత మందులో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీన్నే ఏడిఆర్స్ అంటాం. అంటే ఇవి ప్రతికూల లక్షణాలు, సైడ్ ఎఫెక్ట్స్ అని కూడా అంటాము. భయపడకండి, ఇలాంటివి మీకు కూడా జరగవచ్చు. వీటినే సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. కొన్ని మందులకి పరీక్షలు చేసినా సరే ఇలాంటి లక్షణాలు ఉండవచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు ఆందోళన పడకుండా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళి సంప్రదించండి. అలాగే దీని గురించి మేము పై అధికారులకు రిపోర్ట్ చేయడానికి సహకరించండి. Thank you for your information. వాట్ ఈజ్ ఏడిఆర్? ఒక మందు వాడిన తర్వాత మనకు కావలసిన చికిత్సా ఫలితంతో పాటు అనుకోని హానికరమైన లేదా ఇబ్బందికరమైన ప్రభావం కలిగితే దాన్నే ఏడిఆర్ అంటారు. మన దేశంలో PVPI అంటే ఫార్మకో విజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా కింద 250 కంటే ఎక్కువ ఏడిఆర్ మానిటరింగ్ సెంటర్స్ ఉన్నాయి. మనం 2019-20 సంవత్సరంలో చూసుకుంటే సీరియస్ ఏడిఆర్లోని సగటు 23.4%, 2020-2021లో 28.1%, 2021-2022లో 19.5%, తరువాత సంవత్సరంలో మళ్ళీ సుమారు 27% వరకు వచ్చాయి.
అంటే ప్రతి 100 మందికి సుమారు 25 మందికి ఏడియర్ వస్తుంది. ఔషధాలు మనల్ని ఆరోగ్యవంతం చేసే సాధనాలు, అవి కూడా జాగ్రత్తలో వాడాలి. ఏడిఆర్ నివారణ మనతోనే సాధ్యం. అవర్ హెల్త్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.